మీరు ఈసారి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ పని చేయండి. అమ్మవారికి కుంకుమార్చన ఒకసారి చేయించండి. అర్చన తర్వాత అర్చకుడు ఆ కుంకుమ ప్రసాదాన్ని ఇస్తాడు కదా! దాన్ని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోండి. అది ఎంత శక్తివంతమైనదంటే అమ్మవారి పాదాల దగ్గర నుంచి తీసుకున్న కుంకుమ అది. అక్కడ అమ్మవారు స్వయంభూ రూపం అన్నమాట. అదీ కాకుండా 12 సంవత్సరాలు వెంకటేశ్వరుడు అమ్మ కోసం తపస్సు చేస్తే బంగారు పద్మంపై మెరిసిపోతూ 16 సంవత్సరాల అమ్మాయిలా చిరునవ్వులు చిందిస్తూ ఉద్భవించింది తల్లి. ఆ తల్లిని వ్యూహలక్ష్మిగా తన హృదయంలోకి తీసుకుని వెంకటేశ్వరుడు తిరుమల వెళ్ళిపోతే దేవతలందరూ అమ్మా ఈ రూపంలో ఇక్కడే ఉండు తల్లి అని ప్రాధేయపడితే ఆ తల్లి తిరుచానూరులో కొలువైంది. అమ్మకి కుంకుమార్చన అంటే అంత ఇష్టం. అర్చన చేసిన ఆ కుంకుమని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ధరిస్తే మనకి సమస్యలు కష్టాలు దరి చేరవు. అదే కాక మన గృహానికి లక్ష్మీ కటాక్షం కలిగినట్లే. ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి.